హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఆవకాయ్. ఈ వీడియోలో లేత మామిడికాయలు యూస్ చేసి ఇన్స్టెంట్ ఆవకాయని పెట్టడం చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ పచ్చడి కోసం టెంక కట్టని లేత మామిడికాయలు 2 తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరాక వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏ కప్ తో కొలిస్తే ఇవి 4 కప్పులు వస్తాయో అలా ఏదైనా కప్ మెజర్ తీసుకొని 4 కప్పులు కొలిచి పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. నేను కొత్త కారాన్ని వేస్తున్నానండి. అలాగే 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి, ఒక చిన్న వెల్లుల్లిపాయను కూడా ఇలా రేకలు తీసి పొట్టొల్చి కాస్త దంచి వేసుకోండి. అలాగే 1/2 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. తీపి ఇష్టపడే వాళ్ళైతే బెల్లాన్ని వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను వేసే ఈ క్వాంటిటీ వల్ల మరీ తీగా ఉండదండి పచ్చడి. కాబట్టి తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు బెల్లం క్వాంటిటీని ఇంకాస్త పెంచుకోండి. మనం వేసుకున్న ఈ పౌడర్స్ అన్ని మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్నాక దీంట్లో 1.5 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయండి. దీన్ని ఒక రోజు ఇలా ఉంచేస్తే ఊరి చాలా రుచిగా తయారవుతుంది. కానీ మనం దానికంత టైం ఇవ్వలేం కాబట్టి 2 గంటలు ఊరినిచ్చి ఆ తర్వాత నుంచి ఎప్పుడు తిన్నా రుచిగానే ఉంటుందండి. పూర్తిగా ఊరని పచ్చడి కూడా అదొక రుచి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి పచ్చడి తీసి కలుపుకుని రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. తడి తగలకుండా కాస్త కేర్ఫుల్ గా చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి కవర్ అయ్యేలా పైన నూనె ఉండేలా చూసుకుంటే ఏ పచ్చడైనా ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపు తినండి, రుచి అదిరిపోతుంది. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. థ్యాంక్ యూ.